खुल्लम खुल्ला మాట్లాడుకోనికే వచ్చిన నేను सेब के पेड़ से एक सेब गिर गया और న్యూటన్ को एक सोच आया మైక్ టెస్టింగ్ 1 2 3 సభాపూర్వకంగా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. హాయ్, నా పేరు వైష్ణవి. సో కెనడా టు ఇండియా, ఇండియా టు కెనడా, ఈ జర్నీని నేను ముక్కలుగా చెప్తూ ఉంటా. మీరు నిమ్మలంగా వింటూ ఉండండి. కెనడా ఓడే నా డ్రీమ్ అనుకున్నా, ఆడ జాబ్ కొట్టుడే నా డ్రీమ్ అనుకున్నా. కెనడా పోయినాక మంచి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినాక అయితే లైఫ్ జబర్దస్త్ ఉండే. కానీ కొన్ని రోజుల తర్వాత అసలు ఈ 9 to 5 జాబ్ ఏందిరా బాబు అనే ఆలోచన కూడా వచ్చింది. అప్పుడే న్యూటన్ కే पेड़ से सेब के पेड़ से एक सेब गिर गया और న్యూటన్ को एक सोच आया. అట్లనే నాకు కూడా ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నా జిందగీని తిమ్మిని బమ్మి వేసేసి పెట్టింది. ఆ తిమ్మిని బమ్మి చేసే ఆలోచన ఏంటంటే, ఎందుకు మా అమ్మ బిజినెస్ని కెనడాలో చేయొద్దు అనుకున్నట్టే చేశాను. ఎగ్జిబిషన్స్ పెట్టాను, ఎక్స్పోజ్ చేశాను. ఫస్ట్ మా ఫ్రెండ్స్కి, తర్వాత తెలుగు కమ్యూనిటీకి, తర్వాత తమిళ్ కమ్యూనిటీకి, అలా కెనడా మొత్తం తెలిసింది. కొద్దిగా ఎక్కువైంది, బట్ కెనడాలో గల్లీ మందం అయితే తెలిసింది. కానీ బిజినెస్ అయితే జబర్దస్త్ అవుతుంది. బట్ ఒక పాయింట్లో ఎక్స్పాండ్ చేయాలి. ఎలా? కెనడాలో ఎక్స్పాండ్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, పెద్ద మేజర్ స్టెప్. సో ఏం చేయాలని ఆలోచిస్తుంటే, ఇండియా వద్దాం, బేస్ స్ట్రాంగ్ చేసుకుందాం, ఇండియాలో గట్టి ఉందాం, దాని తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి తట్టా బుట్ట అన్నీ చదువుకొని చలో ఇండియా. మొత్తానికైతే బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఇండియా అయితే వచ్చిన. అసలు ఏం చేస్తున్నా, ఏం చెయ్యబోతున్నా, ఏం చెయ్యాలనుకుంటున్నా, అసలు ఆ బిజినెస్ ఏంటి అని తెలుసుకోవాలంటే మాత్రం కుల్లా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఆ బిజినెస్ ఏందో మీకే తెలిసిపోతుంది తెలుసా. అయినా సరే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మాట్లాడుకోనికే వచ్చిన నేను.